ఎన్టీ రామారావు రామోజీరావును ఎందుకు చంపాలని అనిపించింది? ప్రభుత్వ భూములు ఎందుకు కబ్జా చేసిండు? అందరికీ నమస్కారం. నేను మీ భారతీయుడు. నా యూట్యూబ్ ఛానల్ కొత్త వాళ్ళు ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లాస్ట్కు ఒక లైక్ కొట్టండి. అలాగే నా వీడియో నచ్చలేదంటే కింద కామెంట్ చేయండి. ఎందుకు నచ్చలేదు, ఇందులో ఏది తప్పు ఉంది అని నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ ఏమనుకోవద్దు. ఎందుకంటే నాది ఫస్ట్ వీడియో అన్నట్టు, లాంగ్ వీడియో ఫస్ట్ షార్ట్ వీడియో చేసినా కానీ అది చిన్నగా ఒక నిమిషాల్లో వెళ్ళిపోతుంది. ఇది కొంచెం 5 నిమిషాల వరకు ఉంటుంది వీడియో. తప్పకుండా కట్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీ సపోర్ట్ నాకు ఉండాలి. కొంచెం లాంగ్వేజ్ అటు ఇటు అయితే కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి ప్లీజ్. ఎందుకు అర్థం చేసుకోండి. ఎందుకంటే మీ సపోర్ట్ ఉంటే నేను ముందుకు వెళ్ళిపోతా. మీ సపోర్ట్ లేకపోతే నేను ఆగిపోతానంటు. ఎందుకంటే నా వీడియో ఎవరు చూడక లైక్ చేయకపోతే నాకు అరే నా వీడియో ఎవరు చూస్తలేరు, ఎవరు లైక్ కొడతలేరు అని నాకు ఇబ్బంది అనిపిస్తుంది. కాబట్టి మీ సపోర్ట్ నాకు ఉండాలి. కాబట్టి నాకు లాస్ట్లో నా వీడియోకి లైక్ చేసి వెళ్ళిపోండి ప్లీజ్, ఏమనుకోవద్దు. అలాగే ఈరోజు నేను చెప్పబోయే వీడియో వచ్చేసి ఎవరి గురించి అంటే ఒక ప్రముఖమైన వ్యక్తి గురించి చెప్పబోతున్నాం. అతను ఎవరు కాదు, మన రామోజీరావు. రామోజీ ఫిలిం సిటీ వ్యవస్థాపకుడు రామోజీరావు. చాలామంది ఏమనుకుంటారు అంటే ఆయన కింది స్థాయి నుంచి వచ్చిండు, చాలా మధ్యతరగతి కుటుంబం అని అనుకుంటారు. అది చాలా తప్పండి. ఎందుకంటే వాళ్ళు అప్పట్లోనే భూస్వాములు. వాళ్ళది ఊరు ఎక్కడ ఏంది మొత్తం చెప్తాను. ఇప్పుడు కొంచెం శ్రద్ధగా వినండి. రామోజీరావు పూర్తి ఊరు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా పెద్దపాడు గ్రామం. ఆయన పూర్తి పేరు వచ్చేసి రామయ్య. ఆ పేరు అనేది బాగలేనందుకు ఈ స్కూల్లోనే ఆయన అంటే తోటి వాళ్ళు ఎక్కిరిస్తున్నందుకు రామయ్య రామయ్య అంటే పెద్దవాళ్ళు ఉదాహరణకి మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా అయ్యా పెద్ద రామయ్య రామ అంటారు. అలాగే ఆయన పేరు బాగలేనందుకు ఆయన పేరు రామోజీరావుగా అప్పట్లో స్కూల్లోనే మార్చుకున్నాడు. అప్పటి నుంచి ఆయనని రామోజీరావు అనే పిలుస్తారు అన్నట్టు. ఆయన 10th వరకు అక్కడనే చదివిండు, ఆంధ్రప్రదేశ్లో చదివిండు. తర్వాత మంచి ఉన్నతమైన మంచి పెద్ద పెద్ద చదువులు చదివిండు. తర్వాత జాబ్ గురించి ఢిల్లీకి వెళ్ళిండు ఒకసారి. అక్కడ ఫెయిల్ అయినాడు. ఇదేంటంటే ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యిండు. తర్వాత బాధపడుకుంటూ వచ్చిండు. తర్వాత వాళ్ళతో ఉన్న డబ్బుతోటి అక్కడెక్కడ ఇన్వెస్ట్ చేసిండు. అక్కడెక్కడ చేసి కొంచెం తొందరగా పైకి వచ్చిండు. ఎందుకంటే ఇంకోటి అతనికి దేవుని సపోర్ట్గా ఉంది, కొంచెం తొందరగా పైకి వచ్చిండు. అలాగే ఇంకొకటి ఏంటంటే ఆయన కొన్ని కొన్ని చీకటి రోజులు ఉన్నాయి. ఏంటంటే కబ్జా చేసిండు, కొందరు భూములు కబ్జా చేసిండు. కొన్ని కోర్టు పెనాల్టీ వేసింది అతనికి. ₹1,00,00,000 పెనాల్టీ వేసింది. అది ఎట్లా అది మొత్తం నీకు చెప్తానంటూ కొంచెం చూడండి జాగ్రత్తగా. 1982లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు పార్టీ పెట్టిండు. అప్పుడు రామోజీరావు ఆయనకు ఫుల్ సపోర్ట్ ఇచ్చిండు ఎన్టీ రామారావుకు. అప్పట్లో ఈయన పేపర్ ఉండేది, ఈనాడు పేపర్ అని. ఈనాడు పేపర్లో ఎన్టీ రామారావు గురించి ప్రతి ఎలక్షన్లో అక్కడిక్కడ మొత్తం క్యాంపెయిన్ చేస్తే మొత్తం డీటెయిల్స్, మంచి మంచి యాడ్స్, ఆయన ఆయనతో గురించి మంచిగా రాసి ఈయన రామోజీరావు ఇతని పేపర్లో వచ్చేసాడు అన్నట్టు. అయితే 1982 తర్వాత ఆయన ఎన్టీ రామారావు సీఎం అయ్యిండు. సీఎం అయిన తర్వాత ఈయన రామోజీరావు డబ్బుల గురించి ఎన్టీ రామారావు దగ్గరికి వెళ్తే ఆయన ఏమనంటే డబ్బులు కాకుండా పదవి ఇస్తాను అని అన్నాడు. అయితే తర్వాత ఈయన రామోజీరావుని నాకు పదవి వద్దు డబ్బులే కావాలి ఓన్లీ అని వీళ్ళిద్దరి మధ్యలో సంఘటన జరిగి ఇద్దరు బాగా గొడవలైనాయి అన్నట్టు. ఎంతవరకు గొడవలైనాయంటే రామోజీరావును చంపేంత వరకు మనసులో అనిపించిందట ఎన్టీ రామారావుకు, ఈయన చంపాలి రామోజీరావుని అనేంత వరకు వచ్చింది అన్నట్టు. అయితే వీళ్ళిద్దరు విడిపోయిన తర్వాత రామోజీరావు ఒక మంచి అవకాశం కోసం వేచి చూస్తున్నారు. అది ఎప్పుడు జరిగిందంటే ఎన్టీ రామారావుని దింపేసి చంద్రబాబు నాయుడు సీఎం అయిన చూడు, అప్పుడు రామోజీరావు చంద్రబాబు దగ్గరికి వెళ్ళింది అన్నట్టు. మళ్ళీ తెలుగుదేశం పార్టీ దగ్గరికి వెళ్ళి ఆయన ఇద్దరు మంచిగా కలిసిమెలిసి ఈనాడు పేపర్లో కానీ ఈటీవీలో కానీ మంచి చంద్రబాబు గురించి అడ్వర్టైజ్మెంట్ అన్నీ మంచి ఇస్తారు. అందుకే మీరు చూడండి, ఈటీవీలో కానీ ఈనాడు పేపర్లో కానీ చంద్రబాబు గురించి తెలుగుదేశం పార్టీ గురించి ఎక్కడా కానీ తప్పుగా రాయరు. అట్లా వీళ్ళిద్దరికి మంచి కెమిస్ట్రీ ఉందంట, మంచి దోస్తాను ఉంది రామోజీరావుకు చంద్రబాబుకి. 1996లో రామోజీ ఫిలిం సిటీని స్థాపించిండు మన హైదరాబాద్ పక్కకు. అయితే దాదాపు అది 4,000 ఎకరాల్లో ఉంటుంది. ఆ భూమి వచ్చేసి 4,000 ఎకరాలు ఉంటుంది. ఆ 4,000 ఎకరాలు అతను కొనలేడు. దానిలో కొంచెం కొన్నాడు,
కొంచెం కబ్జా చేసిండు. కొంచెం గవర్నమెంట్ గవర్నమెంట్ ల్యాండ్‌ని కబ్జా చేసిండు. ఇతను కొన్న భూమి ల్యాండ్ పక్కకే రామోజీ ఫిల్మ్ సిటీ పక్కకే గవర్నమెంట్ ల్యాండ్ ఉండే అప్పట్లో. అయితే ఇతను ఆక్రమించుకున్నాడు. కానీ చంద్రబాబు అప్పట్లో ఈయన అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే రామోజీ ఫిల్మ్ సిటీ స్థాపించిండు. రామోజీ ఫిల్మ్ సిటీ పక్కకే భూమి ఉన్నందుకు అది ఆక్రమించుకున్నాడు. అయితే అతను ఏమనలేడు. అలాగే రామోజీరావు కొంచెం భూమిని లీజుకు తీసుకున్నారు. వేరే వేరే వాళ్ళ భూమిని. ఆ భూమి మీద కబ్జా చేసిండు. ఆ కబ్జా చేసిన తర్వాతనే చేసిండని ఆరోపణలు ఉన్నాయి ఆల్రెడీ. కొంచెం ఉంది జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు 2004లో దిగిపోయిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలో వచ్చిన తర్వాత ఆయన పైకి సిబిఐని వాళ్ళని పంపించిండన్నట్టు. అప్పుడే ఆయన నుంచి ఆయన ఏదో ఏదో ఫైనాన్స్ కంపెనీ ఉంది. ఆ కంపెనీ నుంచి చాలామంది డబ్బులు రిటర్న్ తీసేసుకున్నారు అన్నట్టు. అప్పట్లో కొంచెం ఆయన గురించి కొంచెం తెలిసింది. అలాగే తెలంగాణ, ఆంధ్ర డివైడ్ అయిన తర్వాత అప్పట్లో కొత్తగా వచ్చిన తెలంగాణ గవర్నమెంట్ అంటే కేసీఆర్ ప్రభుత్వము తర్వాత రామోజీ ఫిలిం సిటీ ఆక్రమించుకున్న భూముల్ని కొంచెం రిటర్న్ తీసేసుకుంది. కొంచెం ఎంతో 500 ఎకరాలో 1000 ఎకరాలు రిటర్న్ తీసేసుకున్నాను. ఆయన కంపౌండ్ వాళ్ళు మొత్తం కూల్పి మొత్తం తీసేసుకుంది. అలాగే అప్పుడే చూడండి నా హీరో నాగార్జున అన్నపూర్ణ స్టూడియో దాని మీద కొంచెం వాళ్ళని కబ్జా చేస్తే ఆ భూమిన తీసేసుకుంది. రెండవది ఈనాడు పేపర్లో అప్పట్లో కార్మికులు 25 రోజులు సమ్మె చేసిండ్రు. దాదాపు 25 రోజులు సమ్మె చేసిండ్రు. అయితే ఆ కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. ఆ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే రామోజీరావుదే తప్పు ఉంది. వెంటనే కార్మికులకు ₹1,00,00,000 ఇవ్వాలని పెనాల్టీ వేసింది. సుప్రీంకోర్టు చెప్పింది అన్నాడు. రామోజీరావు పెనాల్టీ వేసింది. ₹1,00,00,000 పెనాల్టీ వేసింది. అలా జరిగిందన్నట్టు. రామోజీరావు ఇన్ని అక్రమాలు చేసిన. అలాగే ఇంకోటి ఏంటంటే రామోజీరావు మనకి ఎక్కడా కనబడాడు అన్నట్టు. మనకు బయట అక్కడక్కడ చూస్తే పెద్ద పెద్ద ఫంక్షన్లో సీఎం ఫంక్షన్లో కానీ ప్రధానమంత్రి ఫంక్షన్లో పెద్ద పెద్ద ఫంక్షన్లో మాత్రమే కనబడతాడు. ఇంకోటి ఆయన ఎక్కువ ఫంక్షన్లో రాడు. ఎందుకు రాడు అంటే ఆయనకు ప్రాణహాని ఉంది కాబట్టి ఆయన రాడు. ఆయన ఇల్లు ఎక్కడ ఉందంటే ఇంతకుముందు బయట ఉంటున్నాయి. కానీ తర్వాత రామోజీ ఫిలిం సిటీలో కట్టుకున్నాడు. అందుకే రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళాలంటే ఫుల్ టైట్ సెక్యూరిటీ ఉంటుంది. అది చాలా సాధారణంగా వేరే వాళ్ళు వెళ్ళలేరు. ఇంకొకటి మళ్ళీ అందులోనే వాళ్ళ ఇంట్లో గేట్లోకి వెళ్ళాలంటే ఇంకా సెక్యూరిటీ ఉంటుంది. అందుకని ఎక్కడ కనబడడు. ఆయన ఇల్లు విన్నాక రామోజీ ఫిలిం సిటీలో ఒక గుట్ట పైన పెద్దగా మంచిగా కట్టుకున్నాడు అన్నట్టు. కాలం మీరు వెళ్ళినప్పుడు చూడండి కనబడుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఓకేనా? అందరికి నమస్కారం.